ఇంతకంటే అవమానం ఇంకేమన్నా ఉందా? నడి రోడ్లో నలుగురు చూస్తున్నారని కూడా లేకుండా ఇంత బరి తెగించావంటే వాణ్ణి కాదే, రెచ్చగొట్టినందుకు నిన్ననాలి. పరువుగా బతికే కాపురాన్ని బజారుకి ఇడ్చావు కదే. నువ్వు చేసిన వెధవ పనికి నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగలవే? ఏమిటి? నీతో పెద్ద బాక్సర్ అని చెప్పానే, అతనే. అతనితో ఒకసారి మాట్లాడతానే. నోరు మూసుకొని రా. అబ్బబ్బా, ఏమిటి ఆ స్పీడు? స్లోగా పోనీ. నువ్వు ఉండు మామా, స్లోగానే వెళ్తున్నాగా. ఇంతకంటే అవమానం ఇంకేమన్నా ఉందా? నడి రోడ్లో నలుగురు చూస్తున్నారని కూడా లేకుండా ఇంత బరి తెగించావంటే వాణ్ణి కాదే, రెచ్చగొట్టినందుకు నిన్ననాలి. పరువుగా బతికే కాపురాన్ని బజారుకి ఇడ్చావు కదే. నువ్వు చేసిన వెధవ పనికి నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగలవే? ఇంత జరిగిన తర్వాత నిన్ను ఎవడు చేసుకుంటాడే? ఎవరో ఎందుకు, అతనే చేసుకుంటాడు. ఏంటే కొనుగుతున్నావు? కొనగడం లేదు, అతనే చేసుకుంటాడని చెప్తున్నాను. ఎంత బరి తెగించావే? నన్ను ఎదిరించి మాట్లాడతావా? సిగ్గులా? సరే, నేను ఏం పాపం చేశాను? నిన్ను పెంచినట్టే కదా దాన్ని కూడా పెంచాను. ఏవే, నీలాగా ఎప్పుడైనా ఇది ప్రవర్తించిందా? ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే చంపేస్తాను. జాగ్రత్త. చెప్పినా పర్వాలేదు, నేను అతన్ని ప్రేమించాను, అతనే పెళ్లి చేసుకుంటాను. కోపంలో తొందరపడిందనుకో, దానికి ఇంత బాధపడాలా? ఆవిడ కోపమే గాని నీ ఉద్దేశం ఏంటని ఒక్కసారి అడిగిందా? బామ్మ అడగకపోతే నేను అడుగుతున్నాను, నాకు చెప్పు. నేను రవిని ప్రేమిస్తున్నాను. అంటే అతను నీకు ముందే తెలుసా? తెలుసు, కానీ నేనెవరో అతనికి ఈ రోజు వరకు తెలియకపోయినా అతన్ని నేను ఎంతో అభిమానిస్తున్నాను. అపర్ణ, నీ దగ్గర ఏ రోజు ఏ విషయం దాచలేదు. ఏదో ఒక రోజు అతని ప్రేమను నా సొంతం చేసుకుని ఆ థ్రిల్ నీకిద్దాం అనుకున్నాను. చూడు, అతనంటే నాకెంత ప్రేమో చూడు. ఆ ప్రేమతోనే ఎన్నో ఉత్తరాలు రాశాను. ప్రతి అక్షరంలో నేను కనిపించాలని నా రక్తంతో రాశాను. ఓహో, బ్లడ్ తో రాసిందా? అమ్మగారు, నా భార్య పోయినప్పటి నుంచి దీన్ని ప్రాణం కన్నా మిన్నగా పెంచుకున్నాను. కొడుకు కోళ్ళను పోగొట్టుకుని మీరు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. నన్ను సడన్ గా రమ్మని మిలిటరీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. నేను వచ్చేంత వరకు నా పాపను మీరు చూసుకున్నారంటే. చూడు బాబు, నువ్వు వెళ్లేది మామూలు పని కాదు. మీరు దేశం కోసం పడే కష్టాల ముందు ఇదేమంటే పెద్ద విషయమూ కాదు. మీ అమ్మాయిని నా మనవరాలతో సమానంగా చూసుకుంటాను. నువ్వు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటాను. థ్యాంక్స్. అనాథగా పెరగాల్సిందని చేరదీసి నా జీవితం నిలబెట్టిన కుటుంబానికి అన్యాయం చేయలేను. నా జీవితం కోసం దివ్య భవిష్యత్తును పాడు చేయలేను. నా సుఖం కోసం దివ్య ఆశల్ని నాశనం చేయలేను. నేను అపర్ణని, రవిని ప్రేమించిన సుబ్బలక్ష్మిని కాదు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆ సుబ్బలక్ష్మి
చూడు దివ్య, చిన్నప్పటి నుంచి మన కష్ట సుఖాలు ఒకరికొకరం చెప్పుకున్నాం. ఈ రోజు నీ బాధ ఏంటో నాకు చెప్పేశావు. బామ్మని ఎలాగైనా ఒప్పించి నీ పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు ప్రేమించినతను ఎవరో కాదు, నాకు మంచి ఫ్రెండ్. అతనితో కూడా ఈ విషయం గురించి మాట్లాడతాను, సరేనా? సుబ్బలక్ష్మి, సుబ్బారావు, నువ్వా? నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదూ. అచ్చరే, బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? బెడ్రూమ్ లో నువ్వు ఉన్నావు కాబట్టి. అయ్యో, బామ్మ చూసిందంటే? మీ బామ్మ చూసే ఛాన్సే లేదు. ఇదంతా కళ, జస్ట్ డ్రీమ్. కళ? మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి? కళ్ళు తెరుచుకునే కలలు కంటున్నావు. కావాలంటే గిలి చూడు. మా నాన్నగిల్లు చూద్దాం. గిల్లినట్టే లేదే. మరి కలంటే అలాగే ఉంటుంది. అదేంటి దగ్గరికి వస్తున్నావు? దూరంగా ఉండలేక. ఓ మై గాడ్, కల కదా అని చేయి వేస్తావో ఏంటో. ఇంతే కదా, మొద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను. అరే, భలే గుర్తు చేశావు. ఇంత చిన్న ముద్దకి ఎంత మైకంగా ఉందో. మ్,